హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కేవలం 5 నిమిషాల్లో నోట్లో వేసే కరిగిపోయే ఇన్స్టెంట్ కలాకండ్ చేశాను. అది కూడా ఎటువంటి పంచదార పాకం లేకుండా కేవలం మిల్క్ మేడ్తో. ఈ స్వీట్ తిని మా తేజ్ ఏమన్నాడో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు మనం గ్యాస్ స్టవ్ అస్సలు వాడకుండా కలాకండ్ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఒక పెద్ద మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటో కాదు, కర్డ్. 2 స్పూన్స్ కర్డ్ వేసేసేయండి. దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకోవాలి. పెరుగు వేయడం వల్లే మనకి కలాకండ్ అచ్చం స్వీట్ షాప్లో లాగా పూసగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న ఈ బౌల్ని మైక్రోవేవ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే ఒక చిన్న టిప్ అండి, మైక్రోవేవ్ రన్ అవుతున్నప్పుడు ఇది ఒక్కోసారి పైకి పొంగుతుంది. అలా పొంగుతున్నప్పుడు ఒకసారి మైక్రోవేవ్ ఆపి మళ్ళీ మిశ్రమాన్ని కలుపుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. రెండు నిమిషాల తర్వాత బౌల్ని బయటికి తీసి చూస్తే మిశ్రమం అప్పుడే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకొని మైక్రోవేవ్లో పెట్టి ఇంకొక 1 నుండి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారుగా, మిశ్రమం మొత్తం దగ్గర పడి పర్ఫెక్ట్ కలాకండ్ టెక్స్చర్ వచ్చేసింది. దీంట్లోకి సన్నగా కట్ చేసిన బాదం పిస్తా ముక్కలు చల్లుకొని లైట్గా ప్రెస్ చేయండి. అంతే, నోట్లో వేస్తే కరిగిపోయే మైక్రోవేవ్ కలాకండ్ రెడీ. చూసారుగా, మిల్క్ మేడ్ వాడడం వల్ల మనకి కలాకండ్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగే ఎంతో పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తుంది. అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి పండగలకి లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మా తేజ్ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. ఎలా ఉంది? ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.